ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గుర్తుకొస్తున్నాడు కదా. అవును. అట్లాగే నవరత్నాలు అంటే జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తున్నాడు కదా. వీళ్ళు అలాంటి కాంగ్రెస్ సంస్కృతికి విరుద్ధమైనటువంటి స్కెచ్ చేశారు, నిలబడ్డారు. అలాంటి వాళ్ళని నువ్వు తిడుతున్నావు, గుడ్, తప్పులేదు. అలా తిట్టేటప్పుడు వాళ్ళకి మించింది నువ్వు చేసి చూపెట్టాలి. 99 2004 2014 మధ్యలో రాజశేఖర రెడ్డి తీసుకున్న సంస్కరణలు, రాజశేఖర రెడ్డి బతుకుంటే చంద్రబాబుకి అవకాశం వచ్చి ఉండేది కాదు. మధ్యలో రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి రావడం వల్ల ఆ పథకాలే కంటిన్యూ అవుతున్నా, అది రాజశేఖర రెడ్డి పేరు జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ తొక్కేసింది అన్నటువంటి కోపంతో ఆ రోజున తెలుగుదేశానికి ఉపయోగపడింది అది. ప్లస్ ఇలా ముగ్గురు కలవటం వల్ల మరి జగన్మోహన్ రెడ్డి ఈ 2014-19 మధ్యలో నువ్వు కొన్ని హామీలు ఇచ్చావు, అవి అమలు చేసేసి ఉంటే రాజశేఖర రెడ్డి కాదు ఈయన కూడా చేస్తాడరా, మాట మీద నిలబడతాడరా అని ఉంటుంది. ఏమంటారు, ఈయన డబ్బులు లేదు అంటారు. మరి రాజశేఖర రెడ్డి ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చాడు? నేను సృష్టించిన సంపత్తో అన్నారు, వెరీ గుడ్. మరి నువ్వు సృష్టించిన సంపత్తో రాజశేఖర రెడ్డి చేసినప్పుడు అదే సంపత్తో నువ్వెందుకు చేయలేకపోయావు? అయిపోయింది. 2014-19లో మాట నిలబెట్టుకోలేదు. మరి నువ్వు 100 కోట్ల రూపాయలతోనే డబ్బులు చేతికిచ్చిపోయావు రాష్ట్రాన్ని. జీతం కూడా ఇవ్వలేని పరిస్థితి తెచ్చావు మొదటి రోజునే. యనమల రామకృష్ణ స్వయంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. అలాంటి స్థితిలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి